సింధూర్, భారత సింధూర్, ఆపరేషన్ సింధూర్ దాయాది దేశమైన పాకిస్తాన్పై ఆత్మగౌరవంతో, సార్వభౌమ అధికారంతో రాత్రికి రాత్రి 9 ఉగ్రమూకల శిబిరాలను క్షిపణులతో ధ్వంసం చేసిన సన్నివేశం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి పక్కనున్న పాకిస్తాన్ బల్లెంపోటులా మారిన విషయం తెలిసింది. ఏప్రిల్ 22వ తేదీన భర్తలతో కాశ్మీర్ పర్యాటక ప్రాంతాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసేందుకు వెళ్ళిన భారతీయ మహిళల నుదుటిన ఉన్న సింధూరం ఉగ్రమూకలు రాల్చేశారు. భారతీయ సమాజంలో సింధూరం అంటే భర్త అని అర్థం. భార్యల నుదుటిన భర్త పెట్టిన తిలకమని అర్థం. అలాంటి భర్తలని భార్యల కళ్ళ ముందే ఉగ్రమూకలో శిథిలం చేస్తే అదే సింధూరం పేరు మీద దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక సాహసోపేతమైన క్షిపణుల ప్రయోగం చేశారు. దీన్ని యావత్తు దేశం హర్షిస్తున్న సన్నివేశం. నిజానికి యుద్ధాన్ని ఎవరూ ఆకాంక్షించరు, యుద్ధ పిపాసులుగా ఉండాలని కూడా అనుకోరు. కానీ భారతీయ గడ్డకు సంబంధించిన పౌరులను ఉగ్రమూకల పొట్టను పెట్టుకుంటుంటే దానికి బదులు చెప్పిన సమాధానం. ఆంజనేయుడి గనక రావణాసురుడి లంకకి వెళ్ళి అణువణువు గాలించి రావణుడి ఆయువు పట్టులను పట్టుకొని శ్రీరామచంద్రుడికి చేరవేసినట్టుగా భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఆల్ ఖైదా వంటి ఉగ్రవాద శిబిరాలను గుర్తించి ఈ దాడుల ప్రయోగం చేసింది. దీన్ని కవ్వింపు చర్యగా భావించనక్కర్లేదు. తప్పనిసరిగా ఇది దేశ గౌరవానికి, దేశ వారసత్వానికి, సార్వభౌమాధికారానికి నిదర్శనంగానే భావించాలనేది మాలాంటి వాళ్ళ భావన కూడా. ఈ యుద్ధం ద్వారానే సరే పాకిస్తాన్ తన ఉగ్రమూకల బుద్ధుల్ని మానుకోవాలి. తన దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని వేరేసి వాళ్ళ దేశాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ఉగ్రమూకలను ఉసిగొల్పటం మూలాన, ఉగ్రమూకలను పెంచి పోషించడం మూలాన భారత లాంటి దేశాల మీద దాడులు చేద్దామనే ఆలోచనే ఆ దేశ యొక్క ఉనికికి చాలా ప్రమాదకరం. యుద్ధోన్మాదంతో చేస్తున్న పని కూడా కాదు. భారతీయులందరూ కూడా చాలా సహనంతో సామధాన భేద దండోపాయాలు అన్నట్టుగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో భారతదేశ ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్తు దేశం మద్దతుగా నిలబడుతుంది, గర్విస్తుంది. తెగిపడ్డ తాలిబొట్టుల సాక్షిగా ఈ రోజు జరిగిన క్షిపణుల దాడికి ఆపరేషన్ సింధూర్, దాన్ని భారత పౌరులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జై భారత్, వందే మాతరం.